మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన సీఎం కేసీఆర్ కు ప్రజలు, కళాకారులు అపూర్వ స్వాగతం పలికారు. బేగంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాంస్కృతిక నృత్యాలు చేస్తూ కళాకారులు సందడి చేశారు. డప్పు వాయిద్యాల మధ్య మహిళలు కోలాట నృత్యాలు చేస్తూ అలరించారు. వారికి జతగా సాంస్కృతిక కళాసారథి బృందం సభ్యులు పాటలు పాడుతూ అభిమానులను ఉర్రూతలూగించారు. మనసారు గడపల్లోనే ఉంచినాడు, మనసారు గడపల్లోనే ఉంచినాడు, మనసారు గడపల్లోనే ఉంచినాడు. ఇటు గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో కోయదొరల వేషంలో చేసిన నృత్యాలు అందరినీ అబ్బురపరిచాయి. ఇటు లంబాడి మహిళల సాంప్రదాయ నృత్యాలు సభా ప్రాంగణం వేదికగా సందడి చేశాయి. మహారాష్ట్రతో కీలక ఒప్పందం చేసుకుని తెలంగాణను సస్యశ్యామలం చేసే దిశగా ముందడుగు వేసిన సీఎం కేసీఆర్ ను కీర్తిస్తూ నృత్యాలతో అలరించారు. పెనుగంగమ్మ నడకలు చూడు, పెనుగంగమ్మ నడకలు చూడు, పెనుగంగమ్మ నడకలు చూడు, చెలిమెల సెగలు చూడు, ఎటిలోని ఊట చూడు, చెలిమెల సెగలు చూడు, ఎటిలోని ఊట చూడు. మధ్యాహ్నం నుంచి సభా ప్రాంగణం వద్ద పెద్ద సంఖ్యలో కళాకారులు డప్పు వాయిద్యాలు వాయిస్తూ చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సీఎం కేసీఆర్ కు ఘనంగా స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని అలరించేలా సాంస్కృతిక కళా బృందం ఏర్పాట్లు చేసింది. ఎయిర్పోర్ట్ ప్రాంగణమంతా కళాకారుల నృత్యాలతో, ఆటపాటలతో హోరెత్తిపోయింది. జై బోలో, జై బోలో, జై బోలో మన గోదారమ్మకు జై బోలో, జై బోలో, జై బోలో మన గోదారమ్మకు జై బోలో.